హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ వెజ్ మంచూరియా. ఎంతో టేస్టీగా హోటల్ స్టైల్లో మనము ప్రిపేర్ చేసుకుందాం రండి. సింపుల్గానే తక్కువ ఇంగ్రీడియంట్స్తో ఎక్కువ స్పైసీ లేకుండా ఎంతో సింపుల్గా ప్రిపేర్ చేసుకుందాం. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. 1 కప్పు వరకు క్యాబేజ్ తురుము, 1 కప్పు క్యారెట్ తురుము వేసుకుందాము. 1 స్పూన్ కారము, తగినంత సాల్ట్, 1 స్పూన్ అల్లం పేస్ట్, 1 స్పూను మిరియాల పొడి వేసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకుందాము. ఇందులో బాగా వాటర్ వస్తాయి కాబట్టి క్యాబేజ్ తురుము, క్యారెట్ తురుములో మనము వాటర్ ఏమి లేకుండానే మొత్తం బాగా మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా మొత్తము బాగా కలుపుకున్న తర్వాత 3 స్పూన్ల వరకు కార్న్ఫ్లవరు, 3 స్పూన్ల వరకు మైదా వేసుకుందాము. ఇందులో మనకు తగినంతగా వేసుకుందాము. మరి ఎక్కువ లేకుండా కలుపుతూ ఉంటే పిండి ఏమన్నా లూజ్ అయ్యేటప్పుడైతే పిండి వేసుకుందాము. ఆ విధంగా పిండి మొత్తము ఫుల్గా కలిపి పెట్టుకుందాము. ఈ కన్సిస్టెన్సీలో వస్తే సరిపోతుంది. ఇలా చిన్న చిన్న బాల్స్గా చేసి పెట్టుకుందాము. పెద్ద బాల్స్గా కాకుండా మీడియం సైజులో చిన్న చిన్న బాల్స్గా చేసి పక్కన పెట్టుకుందాము. ఈ విధంగా బాల్స్ అన్నీ పక్కన చేసి పెట్టుకుందాము. ఇలా స్టవ్ పైన ఆయిల్ పోసుకుని ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 1 బై 1 మొత్తము వేసుకుందాము. ఇలా మొత్తం వేసుకొని బాగా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుందాము. పక్కా హోటల్ స్టైల్లోగా మనము పిల్లలకి ఎంతో ఇష్టంగా చేసి పెడితే బాగుంటుంది ఫ్రెండ్స్. ఈవినింగ్స్ టైంలో స్కూల్ నుంచి వచ్చిన తర్వాత టేస్టీగా చేసి పెట్టుకుంటాము. సింపుల్గా ఒక 15 నిమిషాల్లో పని అనేది అయిపోతుంది. చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే మిగిలినవన్నీ వేసుకుందాము. మనం ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్ ప్రాసెస్లోనే చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటున్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆయిల్ పోసుకొని ఆయిల్లోకి అల్లము, వెల్లుల్లి, పచ్చిమిర్చి అవి వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత 2 ఆనియన్ ముక్కలను కూడా కట్ చేసి వేసుకుందాము. ఇలా మొత్తం ఫ్రై అయిన తర్వాత 2 స్పూన్ల వరకు వెనిగరు, 2 స్పూన్లు సోయా సాసు, 2 స్పూన్ల వరకు మిరియాల పొడి వేసుకుందాము. 2 స్పూన్ల వరకు టమోటా సాసును వేసుకొని కొంచెం సాల్టు, 1/2 స్పూను కారము వేసుకొని మొత్తము బాగా మిక్స్ చేసుకుందాం ఫ్రెండ్స్. మన దగ్గర ఉన్న వాటితోనే ఎంతో టేస్టీగా ఉండే వెజ్ మంచూరియాని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలాగ బాగా మిక్స్ అయిన తర్వాత మనకు చిక్కబడేదానికి 2 స్పూన్ల వరకు కార్న్ఫ్లవర్ని వేసుకొని గడ్డలు లేకుండా సాఫ్ట్గా కలుపుకొని ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము. అవి బాగా ఫ్రై అయిన తర్వాత మనం ఫ్రై చేసి పెట్టుకున్న బాల్స్ని కూడా వేసుకొని మొత్తం కలిసేలా హై ఫ్లేమ్లో పెట్టుకొని మొత్తం కలుపుకుందాము. ఈ విధంగా మొత్తం ఫ్రై అయిన తర్వాత లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దింపేసుకోవడమే ఫ్రెండ్స్. ఎంతో సింపుల్. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఫ్రెండ్స్. చాలా బాగున్నాయి టేస్ట్. మీరు ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. చాలా బాగుంటున్నాయి ఫ్రెండ్స్. ఇలా చేస్తే సింపుల్గా మీరు తప్పక ట్రై చేయండి ఫ్రెండ్స్. సాఫ్ట్గా, జ్యూసీగా మొత్తం చాలా టేస్టీగా ఉంటున్నాయి ఫ్రెండ్స్.